పరిస్థితి. ఇక అదేవిధంగా దావోస్లో తెలంగాణ తొలి విజయం. భారత ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి పనిచేయనున్న యూఏఈ తెలంగాణ వ్యూహాత్మక భాగస్వామ్యానికి యూఏఈ ఆసక్తి. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం వెల్లడి. గూగుల్ బృందానికి సీఎం కృతజ్ఞతలు కూడా చెప్పారు. మనకు తెలుసు సీఎం రేవంత్ దావోస్ వెళ్ళిన సంగతి కూడా మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర పెట్టుబడుల లక్ష్యంగా మరి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్న సంగతి మనకి విదితమే. భారత ఫ్యూచర్ సిటీలోని ప్రపంచ స్థాయి నగరంలో అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూఏఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యూఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి హెచ్ అబ్దుల్లా బిన్ తౌక్ అలీ మార్రీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సదస్సులో భాగంగా దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూఏఈ మంత్రి మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్రంలో చేపట్టే మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు ముఖ్యంగా భారత ఫ్యూచర్ సిటీపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను వివరించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. భారత ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు అభివృద్ధి అవకాశాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇది దేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. దీని అందరికీ కూడా మరి గూగుల్ బృందానికి మరి సీఎం కృతజ్ఞతలు చెప్పారు. యూఏఈ కలిసి పనిచేయడానికి మరి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డి విజయంగా కూడా మనందరం కూడా అభివర్ణించవచ్చు. మనం ఆ ఇమేజ్ని మనం దిద్దుల శ్రీధర్ బాబును కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా పొంగులేటిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక తదుపరి బీజేపీ చేతిలో దేశం సురక్షితం. బెంగాల్ తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం. నవీన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోడీ వెల్లడించడం అయితే జరిగింది. భారతీయ జనతా పార్టీ చేతిలోనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. గత 12 ఏళ్లలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. తొలిసారి బెంగాల్ తెలంగాణలో కూడా అధికారంలోకి రానున్నామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీది మాత్రం ఎల్లప్పుడూ అభివృద్ధి మోడల్ అంటూ మరి ఆయన చెప్పుకొచ్చారు అని కూడా మరి దీనిలో ప్రచురించడం జరిగింది. ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు కాలగాలని ప్రధాని మోడీ తెలిపారు. భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఎంపిక అన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. దేశ సేవ ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు. కార్యకర్త కేంద్రంగా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయని తెలిపారు. బీజేపీ కార్యకర్తని కల్పించుకోవడమే తన గర్వకారణంగా ఉంటుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అలాగే పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉందని చెప్పారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరి తెలంగాణలో బెంగాల్లో మేము అధికారంలోకి వస్తాము. ఇప్పుడైతే బెంగాల్కి ఆల్రెడీ ముందు జరగబోతున్నాయి. మరి వస్తామని ఆశాభావాన్ని అయితే వ్యక్తమైతే చేశారు. ఆశాభావాన్ని వ్యక్తమైతే చేయొచ్చు, కానీ అండర్ కరెంట్గా సంస్థాగతంగా ఇక్కడున్న పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉంటాయి అనడంలో ఏమాత్రం మరి అతిశయోక్తి లేదేమో. బీజేపీ ఎప్పుడూ లేనంత క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకరికి సరిగ్గా కమ్యూనికేషన్స్ లేవు, ఒకరితో ఒకరికి సరైన రాయబారాలు లేవు, ఒకరితో ఒకరికి మాట్లాడుకోవటాలు లేవు. ఇలాంటి సమయంలో ఎటువంటిన ఈ టైంలో నాయకుల్లో మరి ఐకమత్యం కొరివిడి నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఎంతటి దారుణ పరాభవాన్ని మూటకట్టుకుందో మనకి తెలుసు. రానున్న ఈ వచ్చే ఎన్నికలు కూడా ఏవైతే ఉన్నాయో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అసలు తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణలో కూడా మేము వస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావాన్ని వ్యక్తం చేయడం ఒకంత కొంతమంది అంత కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఎక్కడైనా కూడా మేము ఓడిపోతామని చెప్పం కాబట్టి ఈ రకంగా మాట్లాడారు. కానీ బీజేపీ పార్టీ తెలంగాణలో ఒకప్పుడు స్ట్రాంగ్గా ఉంది, వచ్చేదేమో. కానీ ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ బీజేపీలోనే మరి సమూలంగా నిర్మూలించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాడి ఇంటి పోర్లే వాళ్ళు చూసుకోవాల్సి ఉన్నాయి. అవన్నీ చక్కదిద్దుకున్నాక ఆ తర్వాత తెలంగాణ దానిలో మీరు వచ్చేది లేనిది ఆలోచించండి అని చెప్పి రాజకీయ విమర్శకులు మరి విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. మీరేమంటారు? నిజంగానే తెలంగాణలో బీజేపీకి మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగేంత సీన్ మీరు ఉందనుకుంటున్నారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అలుపెరగని జూపల్లి అని కూడా ప్రచురించారు. ఒక్క రోజులో 4 జిల్లాలు చుట్టేసిన మంత్రి 48 గంటలు 1000 కిలోమీటర్ల మారథాన్ టూర్. అడవుల్లో జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు నిబద్ధత. మంత్రి పనితీరుకు ఆశ్చర్యపోతున్న నేతలు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ప్రజాసేవలో తన నిబద్ధతను చాటి చెప్పారు. రోడ్డు మార్గంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఒక్క రోజులో 4 జిల్లాలను మెరుపు వేగంతో మరి ఆయన చేయటం అయితే జరిగింది. ఇక
మెరుపు వేగంతో చుట్టేసిన తనకు బాధ్యతల పట్ల మక్కువెంతో తెలియజెప్పారు. ప్రజాపాలనలో ఎప్పుడూ కూడా వినూత్న రీతిని అనుసరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకునే జూపల్లి కృష్ణారావు అలు పెరగని బాటసారిలాగా సాగించారని చెప్పి కూడా మరి దీనిలో ప్రచురించడం జరిగింది. మరి అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఎటువంటి పరిస్థితుల్లో మంచిగా చేసి అభివృద్ధి చేసి తీరుతామని జూపల్లి కంకణం కట్టుకున్నారని కూడా చెప్తానికి దీనికి ఒక ఉదాహరణగా మనం అయితే చెప్పొచ్చు. ఇక మెడికల్ హబ్గా జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజీల పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూస్తా, అన్ని సౌకర్యాల హంగులు అద్భుతంగా నిర్మించే కృషి చేస్తా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే చెప్పారు. జగిత్యాల్లో 235 కోట్లతో 450 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. క్రిటికల్ కేర్ భవన ప్రారంభోత్సవంలో కూడా ఆయన పాల్గొనడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఈ వారంలోనే నోటిఫికేషన్ 24 లేదా 27న ముహూర్తం కలెక్టర్లతో రాణి కుముదిని మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం చకచక ఏర్పాట్లు అయితే కానిచ్చేస్తుంది. ఇందులో భాగంగానే కలెక్టరేట్తో SEARని కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్తో కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కలెక్టర్తో వీసీ నిర్వహించనున్నారు. గురువారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లతో ఈ నెల 23న రంగారెడ్డి, మేడ్చల్, ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లతో SEC వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లకు సన్నద్ధతపై చర్చిస్తున్నారు. ఈ నెల 24 లేదా 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఎన్నికల నగర అయితే మోగేసింది. ఫిబ్రవరి 2వ వారంలో మరి 2 నుంచి 3వ వారంలోపు ఎన్నికలు పక్కాగా జరిగే అవకాశం ఉంటుంది. మరి 24, 27 మరి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, BRS తమ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విజయడంగా ఎవరు మోగిస్తారో చూడడానికి మనందరం కూడా మరికొంత కాలంలో మనకి దాని గురించి సమాధానం అయితే వచ్చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇక అదేవిధంగా దావోస్లో ట్రంప్ విందు, మరి 7 భారతీయ CEOలకు ఆహ్వానం అని కూడా ప్రచురించారు. మనకి తెలుసు స్విట్జర్లాండ్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేశాధినేతలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు దావోస్ అయితే చేరుకున్నారు. మరి ఇందులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 6 ఏళ్ల తర్వాత వస్తుండగా ఇందులో ఆయన పాల్గొనడం ఇది 3వసారి. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాటు చేసే విందుకు 7 భారతీయ CEOలకు ఆహ్వానం అందినట్లుగా సమాచారం. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, భారతీయ ఎంటర్టైన్మెంట్ చైర్మన్ సునీల్ మిత్తల్, విప్రో CEO శ్రీని పల్లియా, ఇన్ఫోసిస్ CEO సలీల్ ఎస్